తిరుమలలో అనూహ్యంగా వర్షం కురిసింది. ఉదయం నుండి భానుడు ప్రతాపం చూపగా మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడింది. ఉన్నట్టుండి వర్షం కురవడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు తిరిగి దర్శనం అనంతరం వసతి ప్రాంతాలకు వెళ్ళాలన్న భక్తులు వర్షంలో తడుస్తూనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దర్శనం అనంతరం ఆలయం నుండి వెలుపలకు వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున వర్షం కురవడంతో అక్కడి నుంచి షెల్టర్ల కిందకి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వర్షం కారణంగా తిరుమలలోని ప్రధాన ప్రాంతాలన్నీ కూడా జలమయమైనవి. ఆలయం నుండి భక్తులు పరుగులు తీస్తూ వర్షం కారణంగా షెల్టర్ ఎక్కడ ఉంటే అక్కడ తలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి ఒక్కసారిగా మార్పు రావడంతో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో ఎప్పుడూ భక్తులతో తిరుపతిలాగే ఆలయం ఆలవీధులు కావచ్చు, శ్రీవారి ఆలయం ప్రధాన ప్రాంతాలన్నీ కూడా కలవలబోయాయి. భక్తులందరూ కూడా షెల్టర్ కిందకి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. తిరుమలలో కురిసిన రోజు వర్షం కారణంగా తిరుమలలోని ప్రధాన ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మరోపక్క భక్తులు ఇబ్బందులకు గురయ్యాయి. దాదాపు 3 గంటలకు పైగా వర్షం తిరుమలలో కురుస్తున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. ఒకవైపు భక్తులు వర్షం కారణంగా ఇబ్బందులకు గురైన ఉదయం నుంచి ఎండవేయడానికి ఇబ్బందులకు గురైన భక్తులు వర్షం కారణంగా తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. దీంతో భక్తులందరూ కూడా వర్షం తగ్గిపోవడంతో ఆలయం ముందు తిరుగుతూ చల్లటి వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి. తిరుమలలో రోజు కూడా ఉదయం నుంచి ఎండ, మరోపక్క వర్షం, అదేవిధంగా చల్లని వాతావరణం, భక్తుల్ని రకరకాల వాతావరణం తిరుమలలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీవారి ఆలయం నుంచి దర్శనానంతరం వెలుపలిచిన భక్తులందరూ కూడా అక్కడ క్యూ లైన్లో దర్శనానంతరం వెలుపలికి రాకుండా లోపలే ఉండిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రసాదాలు తీసుకోవాలన్నా అక్కడి నుంచి రావాలన్నా కూడా భక్తులు ఈ వర్షంలో ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. చిన్నపిల్లల్ని భుజాన వేసుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఇలాంటి కురిసిన వర్షం కారణంగా వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు, టవళ్ళు, శాలువల్ని నెత్తిన వేసుకుంటూ వర్షానికి కాపాడుకుంటూ కూడా భక్తులు